భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి సికింద్రాబాద్ గణపతి దేవాలయం మాజీ చైర్మన్ ఎస్ఎస్ జయరాజు పద్మశాలి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా సీతమ్మ తల్లికి పట్టుచీర, స్వామివారికి పట్టుపంచలు, పోచంపల్లి పట్టు వస్త్రాల నేత పని ఈ రోజు ఉదయం భద్రాచలంలోని భక్తరామదాసు ధ్యాన మందిరంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి రమాదేవి మగ్గానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మగ్గం నేత పనిని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి ఎస్ఎస్ జయరాజు, పద్మశాలి భద్రాచలం పద్మశాలి అన్నసత్రం అధ్యక్షులు గోషిక యాదగిరి, పోచంపల్లి చేనేత కళాకారులు, పద్మశాలి పోచంపల్లి చేనేత కళాకారులు కడవేరు చంద్రశేఖర్, ఆడపు ఆంజనేయులు, ఇంజమూరి యాదగిరి, దోర్నాల శ్రీనాథ్, ఎలగంద్ల కరుణాకర్, రాపోలు గణేష్ పాల్గొన్నారు। ఈనాడు పద్మశాలీలు ఎంతో నిష్ఠతోటి సీతారామచంద్ర కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ విచ్చేసి మరి పట్టు వస్త్రాలు తయారు చేసి నిష్ఠతో తయారు చేసినటువంటి వస్త్రాలు మరి స్వామివారికి అప్పచెప్పడం, మరి వాళ్ళు తీసుకున్నటువంటి కష్టమై కూడుకున్న పని తీసుకొని ముందుకు పోతున్నందుకు వారందరినీ కూడా చేనేత కళాకారులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా। మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు సెలవు తీసుకున్నాను। శ్రీరామనవమి సందర్భంగా చేనేత వస్త్రాలు తయారు చేయడానికి పోచంపల్లి నుంచి వచ్చాము। మా అన్న జయరాజు గారి ఆధ్వర్యంలో తయారు చేయడానికి ఎంతో నియమనిష్టలతో తయారు చేసి స్వామివారికి సమర్పించుకోవడానికి వచ్చాము। మా పోచంపల్లి నుంచి 5-6 మంది బృందం వచ్చాము। ఈ 4 తారీఖు వరకల్లా పట్టాభిషేకానికి, ఫస్ట్ కళ్యాణానికి 2 కలిపి 2 చీరలు, 6 పంచెలు మొత్తం పూర్తిగా తయారు చేసి ఎదుర్కొన్న రోజు స్వామివారికి సమర్పించే విధంగా తయారు చేసి అందిస్తామని తెలియజేస్తాం। కరెక్ట్। సికింద్రాబాద్ ప్రాంతానికి చెందినటువంటి పద్మశాలి వాస్తవ్యం, నా పేరు ఎస్ఎస్ జయరాజు। గత 12 సంవత్సరాల క్రితం నేను మొట్టమొదటిసారిగా శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో మా యొక్క పద్మశాలి వంశస్థులతో చేనేత కళాకారులతో నియమనిష్టలతో స్వయంగా జాతరోత్సవంలో మన ఇంట్లో ఏ విధంగానైతే పండుగల సందర్భంలో నైవేద్యాన్ని మనం ఇంట్లోనే స్వయంగా తయారు చేసి స్వామివారికి అందిస్తామో, అట్లాగే ఈ యొక్క దేవతలకు ప్రతిరోజు అందించే వస్త్రాలను బయట ఎక్కడో తయారు చేసిన వస్త్రాలంతా కాకుండా మా యొక్క వంశస్థులమైనటువంటి చేనేత కళాకారులచే గతంలో దేవతలకు ఎలాగా వస్త్రాలు తయారు చేసి ఇచ్చినామో అలాంటి ఉద్దేశంతో కనీసం పండుగల సందర్భంగానైనా మనం ఆ దేవాలయ ప్రాంగణంలతో నిష్ఠతో నైవేద్యం మాదిరిగా వస్త్రాన్ని తయారు చేసి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ప్రారంభించడం జరిగింది। అప్పటి దేవాదాయ శాఖ వారు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా చేపట్టాలని, ఇట్లా విశిష్ట గల దేవాలయాల్లో ఇవ్వాలని చెప్పడంతో ఆ ఒక కార్యక్రమాన్ని ఈ రకంగా భద్రాచల శ్రీరాముల వారికి కూడా ఇవ్వాలన్న సత్సంకల్పం। మా కుటుంబానికి సీతారామచంద్రులు అంటే ఎంతో ప్రత్యేకమైన భక్తిభావం ఉన్నది। మా తండ్రి గారు కూడా శ్రీరామనవమి రోజు జన్మించడం వల్ల శ్రీరాములని పేరు పెట్టుకొని ప్రతి సంవత్సరం కళ్యాణానికి వచ్చేవారు। ఆయనతో పాటు నేను ఇక్కడికి రావడంతో నాకులో రాముడు అంటే ఎంతో భక్తి భావం కలిగి ఈ యొక్క ఉద్దేశంతో ఇక్కడ కూడా చేనేత వస్త్రాలని స్వయంగా ఇవ్వాలని కోరడంతో ఇక్కడి ఈవో గారు ఈ అనుమతి ఇవ్వడంతో ప్రతి సంవత్సరము మేము ఈ వస్త్రాలను ఇక్కడే నిష్ఠతో తయారు చేసి అభినందిస్తున్న ఈ యొక్క దేవాదాయ శాఖ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు। మరియు ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని దేవాలయానికి చెందినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి గారు వచ్చి ప్రారంభించారు। ప్రతి సంవత్సరం కూడా ఎవరు ఇక్కడ ఈవోలు ఉంటారో వారి చేతుల మీదుగానే ఈ యొక్క ప్రారంభోత్సవం జరుగుతుంది। మేము మామూలుగా ఒక వస్త్రాన్ని తయారు చేయాలనుకుంటే 4 నుంచి 5 రోజుల సమయం పడుతుంది। కాబట్టి ఇక్కడ మొత్తము 6 మంది కళాకారులు 24 గంటలు పనిచేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని 2 చీరలు, 6 పంచెలు తయారు చేసి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడికి చేరుకోవడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క కళాకారులు చంద్రశేఖరు, ఆంజనేయులు, మా యాదగిరి, నిరంజను, శ్రీనాథ్, రాపోల్ గణేష్, కరుణాకర్ ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది। వారి కృషి కూడా ఇందులో ఉన్నది। ఆ స్వామివారికి
మాతో పాటు ఇక్కడ ప్రత్యేకంగా వచ్చినటువంటి మాకు ఈ దేవాలయ సత్రం సంబంధించి అన్నసత్రం పద్మశాలికి సంబంధించిన అధ్యక్షుల వారు యాదగిరి అన్నగారు వారికి కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఈ 24 గంటలు పనిచేయడం వల్ల మేము 4వ తారీఖు వరకు మొత్తము వస్త్రాలను తయారు చేసి ఎదుర్కొన్న రోజు మేము ఒక ఊరేగింపుగా వెళ్ళి ఈవో గారి సమక్షంలో స్వామివారికి సమర్పించడం జరుగుతుంది.